nacho, nacho re, nacho re, nacho re. Welcome to Nacho Rave. 12 మంది రాణులు ఒకే ఒక కిరీటం. ద డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఏపీఏ నాచో రే. 12 మంది రాణులు అని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా పెరిగిపోయి, కాంపిటీషన్ ఇంకా బాగా పెరిగిపోయి, ఎలిమినేషన్ కూడా అయిపోయింది అనమాట. విచ్ మీన్స్ 12 మంది రాణుల్లో 4 అవుట్ అయిపోయి కేవలం 8 మంది అందమైన భామలే మిగిలారు. కానీ ఒక్కసారి మనం చరిత్ర తిరిగి చూసుకుంటే 9 గ్రహాలు, అదే నవగ్రహాలు అంటారు, నవరాత్రులు అంటారు, నవ మాసాలు అంటారు. కానీ ఎక్కడైనా 8 గ్రహాలు, 8 మాసాలు, 8 రాత్రులు అంటారా? లేదే. మరి అలా 8 మా నాచో రే షోలో ఎందుకు ఉండాలని చెప్పి మేము కాస్త ఆలోచించి జీ తెలుగులో ఒక కాంటెస్ట్ రన్ చేశాం. 3 అందమైన భామలు, సైరా భాను, కరిష్మా, అలాగే కొత్తగా ఉన్న డింపుల్. వీళ్ళ 3లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మా నాచో రేలోకి ఎంటర్ అవ్వాలి అని SMS మీరే చేశారు. మీరే ఒక అందమైన భామని ఎంచుకున్నారు. ఆ అందమైన భామ ఎవరో మీకు నేను చెప్తాను, కాస్త వెయిట్ చేయండి. కానీ ఇప్పుడు మాత్రం మన నాచో రే షోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ మన జడ్జెస్ రోజా గారు అండ్ నోబుల్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ముందుగా రోజా మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? అంటే 8 మంది రాణుల్లో నుంచి ఈ రోజు కొత్తగా ఒకళ్ళని మేము యాడ్ చేస్తున్నాం. సో ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సాహం మీలో కూడా ఉందా? ఇంతవరకు 8 మంది డాన్స్ చూసాం. కొత్తగా వచ్చే అమ్మాయి ఎలా ఉంటుంది, అమ్మాయి డాన్స్ ఎలా ఉంటుంది, మరి అమ్మాయి లాస్ట్ మార్క్స్ తక్కువ వేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కువ వేస్తే ఎలా ఉంటుందో కూడా చూడాలిగా. అలాగే నూబుల్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పండి, ఆ అమ్మాయికి కానీ అమ్మాయికి డాన్స్ టీచ్ చేసే ఆ కొరియోగ్రాఫర్ కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంతవరకు నాచో ప్రోగ్రామ్ చూసి వచ్చారు కదా, సో వాళ్ళకి అది పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. అది తక్కునట్టుగా కరెక్ట్ గా వచ్చుంటే కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. నాచో రేలో మా జడ్జెస్ తర్వాత అంతకంటే ఇంపార్టెంట్ వాళ్ళు మా అందమైన భామలు. వాళ్ళతో నేను మాట్లాడే ముందు మీకో విషయం చెప్పాలి. ఈ రోజు నుంచి ఇది క్వార్టర్ ఫైనల్ రౌండ్. 8 మంది భామలతో ఇంకొక అమ్మాయి యాడ్ అయింది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని పర్ఫార్మెన్స్లు చేశారో, ఎన్ని మార్కులు సంపాదించారో, ఎంత గుడ్ విల్ సంపాదించారో అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ లో వీళ్ళ మార్క్స్, వీళ్ళ జడ్జ్మెంట్ అంతా ఈ ఎపిసోడ్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ గుండెల్లో రాయో, వాళ్ళకి గుడ్ న్యూసో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా పార్టిసిపెంట్స్ లో ముందుగా తలతలలాడే తెలుపు అనన్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గారు. మేము గుడ్ విల్ సంపాదించలేదు, గుడ్ విల్ సంపాదించాం. నిజమంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే ఓకే. సరే చెప్పండి, ఇంకో అందమైన అమ్మాయి ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతుంది. మరి అమ్మాయికి కాషన్, వార్నింగ్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. విల్ డెఫినెట్లీ వెల్కమ్ హర్. అంటే కాంపిటీషన్ రేంజ్ బట్టి భయపడాలో, ఐ మీన్ తనకి ఇంకా సపోర్ట్ ఇవ్వాలో అప్పుడు చూసి డిసైడ్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్ రమ్య. రమ్య, మరి ఈ రోజు ఇంకో అమ్మాయి రాబోతుంది. అమ్మాయి మీకు ఛాలెంజ్ చేస్తుందేమో అన్న డౌట్. రానివ్వండి, మాట్లాడదాం. బస్తీ మే సవాల్ ఇది. బస్తీ మే సవాల్ కాదు, నా చోరే మే సవాల్ అంట. నా ఫ్రెండ్ అనన్య చెప్పి. దట్స్ ది స్పిరిట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సోనియా, యా, ఇది క్వార్టర్ ఫైనల్ కదా, టెన్షన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఏమీ లేదు? ఉంటుంది, కానీ ఈసారి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఏ ఏంటో అలా. కొత్తగా రాబోతున్న ఇంకొక అమ్మాయికి ఏమన్నా చెప్పాలన్నదా? ఎనీ వార్నింగ్ ఫర్? వెల్కమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చేయని విష్ చేస్తున్నాను, అంతే. థ్యాంక్ యూ సోనియా. అండ్ ఫైనలీ కీర్తి. నమస్కారం అండి. కాంటెస్ట్ జరిగింది కదా, SMS కాంటెస్ట్. అందులో కరిష్మా, సాయిరా, డింపుల్, ఈ 3లో మీరెవరు కొట్టేశారు? सायरा बानो. Why? जो भी उसने परफॉर्मेंस किया मुझे ठीक लगा. ओके. करिश्मा परफॉर्मेंस में नचला. You didn't like it? नहीं, ऐसा नहीं बोला. सबने किया, सबने अच्छा किया, ऐसा कुछ नहीं. Thank you so much Kirti. All the best to you. Thank you. Okay, మన క్వార్టర్ ఫైనల్ నాచో రే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడు నేను అమ్మాయిని పిలవబోతున్నాను. She is the one and only Dimple. Please clap for her. Nacho re, nacho, nacho re, nacho re, nacho. Thank you so much, Hemant. Thank you very much. Do you know what is that? చప్పట్లా? తెలియదు, చెప్పండి. చప్పట్లు ఎందుకంటే బికాస్ ఏపీలో ఎంతో మంది నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంత మంది ఓట్ చేసి పిలిచారు కాబట్టి ఐ ఫీల్ నాచో రే డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఏపీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా మ్యామ్ నమస్తే. నమస్తే. నోబెల్ మాస్టర్ గారు నమస్తే. నాచోరే డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఏపీ మీరే అంటున్నారు కదా. అంటే ఐ డోంట్ నో, ఈ కాన్ఫిడెన్స్ ని చూసి నేను మెచ్చుకోవాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ని చూసి బాధపడాలో నాకు తెలియదు. కానీ వెల్కమ్ టు ది షో డింపుల్. థ్యాంక్ యూ సో చెప్పండి, ఎలా ఉంది మా నాచోరే సెట్ మీద నిలిచినప్పుడు? అమేజింగ్, చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫ్లోర్, కలరింగ్, డిఫరెంట్ కలర్స్, స్టేజ్ కూడా చాలా పెద్దగా. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్ చూస్తున్నాను నేనైతే. మొత్తం స్టేజ్ అంతా అదరగొట్టేస్తారు అనమాట. ఇది సీరియస్లీ అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ ఇది క్వార్టర్ ఫైనల్. దీనికి ముందు ఇన్ని ఎపిసోడ్ లో ఇక్కడ కూర్చున్న భామలు అందరూ డాన్స్ చేశారు. ఓకే, వాళ్ళకి నాచురల్ షోకి సంబంధించి ప్రతి విషయం వాళ్ళకి తెలుసు. ఎలా చేయాలి, ఏం తప్పు చేశారు, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అన్ని వాళ్ళకి తెలుసు. సో మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్లే కదా మీకంటే చాలా చాలా సీనియర్. కానీ హేమంత్, ఎప్పుడు వచ్చాం అనేది కాదు కదా, టైటిల్ కొట్టామా లేదా అనేది కావాలి. Oh my God. కర్రీలో ఉప్పు లేకపోతే అసలు దానికి టేస్టే ఉండదు. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళందరు కర్రీ అండ్ ఐమ్ ద సాల్ట్. ఓకే, మరి మా భామలు దీనికి రిప్లైగా ఏమంటారు? అంటే ఉప్పు ఎక్కువైతే కూడా అది ప్రమాదమే కదా, మరి ఉప్పు ఎక్కువ తగ్గించుకో. అంటే ఏం ఉప్పు కారాలు అందరికీ ఉన్నాయి, కాస్త మేము కంట్రోల్ గా ఉంటున్నాం, మీరు రెచ్చిపోతున్నారు అని, అంతేనా? అంతే. యాక్చువల్లీ అది ఎప్పుడు చెప్పాలంటే టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు ఎక్కువ టేస్ట్ చేశాక మేము చెప్తాం ఉప్పు ఎక్కువైందో తక్కువైందో. నేను వెయిట్ చేస్తాను రమ్య. డెఫినెట్ గా నీకోసమే వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఓకే డింపుల్, నేనేం అనట్లేదు బాబు. ముందుగా రోజా గారు, డింపుల్ కొత్తగా వచ్చిన 5 నిమిషాల్లోనే ఇక్కడ కాస్త ఫైరింగ్ చేసింది. మీరేమంటారు? కాదండి, మీరు మీ పని స్టార్ట్ చేసేది నారద మహాముని గారు. ఏదో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళందరికీ మెల్లిగా పెట్టేశారు. అంటే తను రాగానే ఉప్పు కారం గురించి మాట్లాడేసరికి పాపం వాళ్ళకి నేను సైడ్ ఇవ్వాలి కదా అని, అంతే. ఓకే. దాని గురించి మీరేమంటారు? డింపుల్, మీరు వచ్చే ముందు కంటెస్టెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేశారో చూసుంటారు కాబట్టి ఇది చాలా మంచి కాంపిటీషన్ మీకు కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికన్నా మీరు బాగా చేయగలిగినప్పుడే టైటిల్ కొట్టేయగలరు. మీరు ఇంకా ఏం చేయకుండానే మరి అంతగా మాట్లాడుతున్నారు అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వస్తే మీరు చేసేది కూడా చాలా తగ్గిపోతుంది. చేస్తున్నాం అనుకుంటారు కానీ మాకు చూసేదానికి పెద్ద చేసినట్టు అనిపించదు. కాబట్టి మీ టాలెంట్ ని ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తో చూపించండి, మాటలతో కాకుండా. తప్పకుండా మేడం, మీరు చూస్తూ ఉండండి, నేను చేసి చూపిస్తా. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నోబెల్ మాస్టర్, మీ అడ్వైస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కంటెస్టెంట్స్ కి అలాగే కొరియోగ్రాఫర్స్ కి చాలా చాలా హెల్ప్ అయింది. తనకి కూడా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్న వాళ్ళు పెద్ద రేంజ్ కి పోనదిలాగా హిస్టరీ, జాగ్రఫీ, బయాలజీ, జువాలజీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు నుంచి అంత లిబరేషన్ ఏమీ ఉండదు. వర్క్ హార్డ్, గో ప్రాక్టీస్ ఓవర్ నైట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. రోజా గారు చెప్పినట్టు షో ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ ఐల్ కీప్ దిస్ ఇన్ మైండ్ మాస్టర్. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ డింపుల్, ఫస్ట్ మన మీ సీనియర్స్ ఉన్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళు లెట్ దెమ్ పర్ఫార్మ్ ఫస్ట్. అది ఒకసారి మీరు కూర్చొని చూడండి. చూసిన తర్వాత మీరు చేయొచ్చు. ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. మీకు కూడా అది ఒక మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మీ సీనియర్స్ పర్ఫార్మ్ చేయడం చూసి ఆ తర్వాత యూ కెన్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ప్లీజ్ క్లాప్ ఫర్ డింపుల్. నాచోరే. ఇప్పుడు 9 మంది రాణులు, ఒకే ఒక కిరీటం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇన్ఫాక్ట్ ఈ రోజు డేట్ మీకు తెలుసు కదా, December 13. ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే. ఈ రోజు విక్టరీ వెంకటేష్ బర్త్డే. హ్యాపీ 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 బర్త్డే టు యూ వెంకీ. ఈ ఇయర్ తో వెంకటేష్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 years ఫినిష్ చేసుకున్నారు తెలుసా. కలియుగ పాండవుల దగ్గర నుంచి చంద్రముఖి, అదే నాగవల్లి వరకు ఆయన ఎన్నో సినిమాలు చేశారు. అండ్ విక్టరీ ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అసలు తెలుగు సినిమాలో ఏ జానర్స్ ఉన్నాయో అన్నిటినీ ఆయన టచ్ చేశారు. మరి ఈ రోజు ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన సినిమాలోని హిట్ సాంగ్స్ కి ఇక్కడ ఉన్న అందమైన భామలు ఈ నాచోరే వేదిక పైన డాన్స్ చేయబోతున్నారు.
ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆన్ నాచో రే. Nacho, nacho re, nacho re, nacho re. Nagavalli Premiere Show in London at Berlin Cinemas on December 15th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Suresh 0778 386 2969, Ravi 0781 0300 171. Premiere Show in Counties on December 15th. For tickets, please contact Geddam Pradeep 0078 0963 7218.